తల్లికి వందనం పథకానికి సంబంధించి నేను ఒక వీడియో చేశా. ఆ వీడియోలో నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రూ. 1000 కట్ చేసి 14,000 ఇచ్చింది అని ఒక మాట చెప్పాను. దాని మీద చాలామంది కామెంట్స్‌లో రూ. 1000 కాదు 2,000 మీరు సరిచేసుకోండి అని కొంతమంది, మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అని మరికొంతమంది ఇట్లా కామెంట్స్ చేశారు. యాక్చువల్‌గా వ్యక్తిగతంగా కూడా నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్‌లు చేశారు వీడియో చూసిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి టైంలో రూ. 2,000 కట్ చేశారు అని. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే నేను చెప్పినటువంటి మెయిన్ పాయింట్‌కి ఇదేమీ కాన్ఫ్లిక్టింగ్ కాదు. అంటే మెయిన్ పాయింట్ ఏమిటి ఆ వీడియోలో? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రమే రూ. 2,000 కట్ చేయలేదు. గతంలో కూడా వీళ్ళు కట్ చేశారు. కాకపోతే వాళ్ళు రూ. 1,000 కట్ చేశారు. వీళ్ళు 2,000 కట్ చేశారు అన్నాను. కాదు అప్పుడు కూడా 2,000 కట్ చేశారు అనేది చాలామంది చెప్పిన మాట. సో అది నిజమా కాదా అని చెప్పి ఒకసారి చిన్న రీసెర్చ్ చేశాను దీని మీద. గతంలో ఏమేమి జీవోలు వచ్చినాయి అని చెప్పి. దాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఈ జీవోల ప్రకారం జగన్మోహన్ రెడ్డి 2018లో అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాడు. అందులో మొదటి సంవత్సరం రూ. 15,000కి రూ. 15,000 ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం 15,000కి 14,000 ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 15,000కి 14,000 ఇచ్చాడు. మిగిలిన 2 సంవత్సరాలు కూడా రూ. 2,000 కట్ చేసి 13,000 ఇచ్చాడు. ఇవి ఫ్యాక్ట్స్. దీనికి సంబంధించి జీవోలు ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు. ఇది మొదటిసారిగా ఇచ్చిన జీవో, అంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అన్నమాట. ఇది 4/11/2019. ఇది అకాడమిక్ ఇయర్ 2019-2020 కోసము. ఇందులో క్లియర్గా రూ. 15,000కి 15,000 ఇస్తారు అని ఉన్నది. అంటే ఇందులో డిడక్షన్ అనేది ఎక్కడా లేదు ఈ మొత్తం జీవోలో. ఆ సంవత్సరం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ 2020-21 ఇది కూడా జీవో చూడొచ్చు. ఇందులో మొదటిసారిగా రూ. 1,000 కట్ చేసే అంశం గురించి మెన్షన్ చేశారు. an amount of 1,000 from each beneficiary shall be deducted source అని చెప్పి. ఎందుకోసం అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసము అని. సో ఇది 2020-2021 అకాడమిక్ ఇయర్. ఆ తర్వాత 21-22 అకాడమిక్ ఇయర్. ఇందులో కూడా రూ. 1,000 అని చెప్పి స్పష్టంగా రాశారు డిడక్ట్ చేసేది. ఆ తర్వాత అకాడమిక్ ఇయర్ 2022-2023 ఆ జీవోలో మాత్రం an amount of rupees 2,000 from each beneficiary shall be deducted at source అని ఉంది. ఇందులో రూ. 1,000 ఏమో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసము, మరొక రూ. 1,000 ఏమో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసము అని కూడా ఇందులో రాశారు. దీంతోపాటు ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదేమో 2022-23 అంటే 23-24 ఆ నెక్స్ట్ ఇయర్ దానికి కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి అప్పుడు కూడా 2,000. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటి? మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాడు ఆయన. రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మాత్రం రూ. 1,000 కట్ చేశాడు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల్లో 2,000 చొప్పున కట్ చేశాడు. ఇది ఫ్యాక్చువల్ పొజిషన్. అయితే గత వీడియోలో నేను చెప్పిన మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఒకటి ఈ విధంగా కట్ చేయటం అనేది కొత్త ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు అనేది. రెండవది మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఆ కట్ చేసినటువంటి అమౌంట్ని దేనికోసం అని చెప్పారు? గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అన్నారు, అలాగే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అన్నారు. అందుకోసం వినియోగించారా లేదా అనేది చాలా కీలకమైన అంశం. దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఎవరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ డిడక్ట్ చేసినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం వాడారా? స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాడారా? వాడినట్టుగా ఎటువంటి రుజువులు ఇప్పటికైతే లేవు. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఆ విధంగా వాడుతుందా లేదా అనేది చూడాలి అని చెప్పాను. దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ భారం తగ్గించుకోవడం కోసం అని చెప్పి చేశారా అనే అనుమానం ఎవరికైనా ఉంటుంది. అంతేకాని ఆ డిడక్ట్ చేసినటువంటి అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి తన జేబులో వేసుకున్నాడు అని చెప్పి ఎవరు అనరు. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి, అదే వైఎస్ఆర్సీపీ మాత్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అమౌంట్ని తన సొంత జేబులోకి వేసుకున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. సంపద సృష్టించుకుంటున్నాడు లోకేష్ అని చెప్పి వాళ్ళు పోస్టర్లు, ట్వీట్లు రాశారు. దాన్ని పాయింట్అవుట్ చేయటం నా ప్రధాన ఉద్దేశం.